శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. లలితా సహస్రనామాలు పిల్లలు చదవచ్చా? దీని గురించి మనకి సమాధానం కావాలంటే మనం ఈ స్తోత్ర రాజ్యాన్ని తీసుకున్న అంటే ఈ లలితా సహస్రనామ స్తోత్రానికి మూల గ్రంథమైన బ్రహ్మాండ పురాణాన్ని మనం పరిశీలిస్తే అందులో ఈ వయసు వాళ్ళే చదవాలి, ఈ నియమాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా చదవచ్చు. అయితే ఇక్కడ మరొక విషయం మనం అందరం గమనించాలి. సహస్రనామాలు చదవడం పెద్దగా కష్టంగా ఏమీ ఉండదండి. కొంచెం గుణింతాక్షరాలు, ఒత్తులు వచ్చిన వాళ్ళు చక్కగా చదవచ్చు. అయితే వీటిని రహస్యనామాలు అని కూడా అంటాం కదా! అంటే వీటి శక్తి చెప్పనలవి కాదు. పైకి చూడ్డానికి అవి చాలా చిన్న నామాలుగా పెద్దంత కష్టంగా లేకుండా ఉంటాయి, కానీ వాటి మహిమ చాలా అనంతమైనదన్నమాట. దేవతలు కూడా ఈ నామాల యొక్క మహిమను వర్ణించలేరు. మన జీవితంలో లలితా సహస్రనామాలు మొదలుపెట్టిన తర్వాత వచ్చే మార్పులు కూడా మనం అనుభవించవలసిందే తప్ప ఒకరికి చెప్పినా అవి అర్థం కావన్నమాట. ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా ఆ తల్లి దయను అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు చెప్పినా అది అతిశయోక్తిలా ఉండేంత గొప్ప మార్పును మన జీవితంలోకి ఆ లలిత మహా త్రిపుర సుందరి అమ్మవారి దయ తెచ్చిపెడుతుంది. దానికి ఆ మొత్తం ఆ పెద్ద నిధిని, అమ్మవారి దయ అనే ఆ నిధిని మనం అందుకోవడానికున్న మన దగ్గరున్న తాళం చెవి ఏమిటంటే లలితా సహస్రనామాలు. అంటే పెద్ద పెద్ద మంత్రాల దీక్షలు చేయలేకపోయినా లలితా సహస్రనామాలు అనే ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల అమ్మ దయను మనం సంపూర్ణంగా పొందవచ్చు. ఈరోజు ప్రశ్న లలితా సహస్రనామాలు పిల్లలు చదవవచ్చా లేదా అనేది కదండి. దానికి సమాధానం ముందే చెప్పాను, చదవవచ్చు. అయితే ఇక్కడున్న సమస్యల్లో ఏమిటంటే పిల్లలు అంటే కొంతమంది పిల్లలు సరిగా ఒత్తులు పొల్లులు చదవలేకపోతారు. అటువంటి పిల్లల చేత చదివించకుండా ఉండడమే మంచిదండి. ఇది జపం చేసుకోవచ్చు. ప్రత్యేక అర్చనలు అంటే కుంకుమార్చన చేస్తూ, పువ్వులతో అర్చిస్తూ అమ్మను అలా కూడా చేసుకోవచ్చు. పిల్లలు చేసినా, పెద్దలు చేసినా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒత్తులు, పొల్లులు సరిగ్గా చదవాలండి. అంటే మనం ఎవరైనా గురువులు చదువుతున్నప్పుడు అంటే పఠిస్తున్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా గమనించి, నేర్చుకొని ఏ విధమైన ఇబ్బందులు మనకి లేకపోతేనే మనం చదవాలి. ఇక్కడ ఇబ్బందులు అంటే భాషాపరమైన ఇబ్బందులు. అంటే ఎట్లాంటివి? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పళ్ళు ఊడిపోయినట్లయితే కొన్ని రకాల అక్షరాలు పలకడంలో వాళ్ళకి దోషం వస్తుంది. అలాగే చిన్న పిల్లలు కూడా వాళ్ళు పళ్ళు ఊడిపోయి కొత్తగా మళ్ళీ పళ్ళు వచ్చే దశలో ఉన్నప్పుడు వారికి కొన్ని అక్షరాలు స్పష్టంగా పలక్కపోవచ్చు. లేదా దీర్ఘాలు, చాలా పదాలు సంధితో ఉన్నాయి. తెలుగు భాష ఏదైనా హిందీ, తెలుగు, సంస్కృతం తెలిసిన వాళ్ళకి సంధులు అంటే తెలుసు కదండీ! సంధి. ఆ సంధి కలిసినప్పుడు ఆ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళ నుండి గానీ, గురువు నుంచి గానీ మనం తెలుసుకొనే వాటిని చెయ్యాలి. పిల్లలకు చక్కని స్పష్టమైన ఉచ్చారణ వచ్చే వరకు మనం చదువుతూ పిల్లల్ని ఆ పూజలో కూర్చోబెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన స్తోత్రం గనక తప్పులు వస్తే వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. కనుక అంటే వ్యతిరేక ఫలితాలంటే మనం అమ్మవారిని, ఆమె దయను, ఆ అమ్మవారి తత్వాన్ని మనం భావిస్తూ తల్లిని మనం పొగుడుతూ చేసేదే స్తోత్రం. ఎప్పుడు కూడా ఒక దేవతకు గానీ, ఒక దేవుడికి కానీ ఒక స్తోత్రం ఉన్నదంటే ఆయన గుణగణాలను, అదే విధంగా ఆయన లీలలను మనం
స్తోత్రంలో పొగుడుతామనమాట. ఇప్పుడు మనం అక్షర దోషాలతోనూ, ఆ సంధి నియమాలు సరిగ్గా పాటించకుండా, తప్పు పదాలను అక్కడ చదివినప్పుడు ఏమవుతుందంటే, భగవంతుడిని పొగడడం అటుంచి తిట్టిన దోషం కలుగుతుంది. కొన్ని పదాలు ఆ అక్షరానికి దీర్ఘం ఇస్తే ఒక అర్థము, ఆహ్, తలకట్టిస్తే ఒక అర్థము ఇలా ఉంటాయి. మన తెలుగు భాషలోను, సంస్కృతంలో గానీ ఇలా ఉంటాయి. అప్పుడు మనం అమ్మవారిని దూషించినట్లు అవుతుందనమాట. అందువల్ల పెద్దలు చదువుతుంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, వాళ్ళకి బాగా ఆహ్, చదవడం, పదాలను విభజించి చదవడం, అలాగే పదాలని కలిపి చదవడం. మనం ఎలా చదువుతున్నామో దాన్ని బాగా కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం రోజులు పిల్లలు గమనించి, వారు చదివేటప్పుడు మనం పక్కనుండి వారికి స్పష్టంగా వచ్చిందని తెలిసిన తర్వాత మాత్రమే వాళ్ళని వ్యక్తిగతంగా పూజ గదిలో స్తోత్రం చేసుకోమని చెప్పడం మంచిదండి. అక్షర దోషాలని మనం ముందు లే మనం ముందు అక్షర దోషాలు లేకుండా నేర్చుకొని, ఆ తర్వాత మన పిల్లలకి నేర్పడం మంచిది. ఇక వారి జీవితంలో తిరుగుండదండి. వాళ్ళు ఏ పనిలో, ఏ రంగంలో ఉన్నా సరే, వారి కీర్తి అలా వ్యాపిస్తూ ఉంటుంది. అమ్మవారి దగ్గర మనం వేసే సాంబ్రాణి ధూపంలాగా అన్నమాట. కాబట్టి ఈ మంచి విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి అమ్మవారు నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు. ఇంతసేపు ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆతృతతో మీరిప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు కలుగుగాక. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.